ఏంటంటుంటే ఏంటిక్కడ పబ్బులో ఆ ప్రియా ఆంటీ కూతురు నీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే వచ్చి నా ముందు వెధవేషాలు వేస్తున్నావా నువ్వు? నిన్ను అబ్బా! వసు వసు ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ వసు. అబ్బా! వెళ్ళి ఆ ప్రియా ఆంటీ కూతురికి చెప్పు. అబ్బా! వసు వసు ఇంట్లో పెళ్ళాం కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకపోతే నాలాంటి అమాయకమైన హస్బెండ్స్ ఏం చేస్తారు చెప్పు. అందుకే మా అమాయకత్వాన్ని ఎదుటివారు అడ్వాంటేజ్గా తీసుకోకముందే మేము అడిగినవన్నీ మీరు చేసేస్తూ ఉంటే బాగుంటుంది కదా. చెప్పే ఐ లవ్ యూ టూ అని చెప్పేవా. అస్సలు చెప్పను. ఇప్పుడైతే చచ్చినా చెప్పను. పో. సారీ వసు, నిన్నేదో ఉడికిద్దామని అలా చెప్పాను. మరి ఆ ప్రియా ఆంటీ కూతురు? వసి తింగర్దానా, ప్రియా ఆంటీ కూతురు ఎక్కడుందే? ప్రియా ఆంటీ ఎవరు? ఏంటేంటేంటి? ప్రియా ఆంటీ ఎవరో తెలీదు, మళ్ళీ వాళ్ళ కూతురు. నేనేదో కథ చెప్పాను అనుకో, నువ్వు దానికి అలిగి కూర్చోవాలా? మీ ఆడవాళ్ళంటేనే అనుమానమే. నువ్వు ఇంకోసారి ప్రూవ్ చేసావు. నిజంగా లేదా? నిజంగా లేదే, నన్ను నమ్మవే. ప్రామిస్? డబుల్ ప్రామిస్, సరేనా? ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ. చెప్పు. నేను కాకుండా నీ లైఫ్లో ఇంకెవరైనా వచ్చారో? అబ్బో, పెద్ద బెదిరింపే. నిన్ను దాటి చూసే ఉద్దేశం ఈ ధ్రువకి లేదు, రాదు. జన్మ జన్మలకి నువ్వే నా పెళ్ళానివి. ప్రామిస్. ఐ లవ్ యూ వసు. కొత్తగుందే పాత లోకమంతా, ఇంతకాలం చూడలేది వింత. ఊరినే చిమ్మ చీకటింట, వెలిగే వెన్నెలమ్మ వంట. తప్పు మొత్తం నాదే అంటే ఎట్ట, తప్పుతుందా పుంజు వెంటే పెట్ట. నువ్వు నా ఆరో ప్రాణమంట, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. రెండు కనులు ఐ లవ్ యూ వసు. కొంటె కలల ఆటకే. ఐ లవ్ యూ టూ. ఆగేనంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే. కొత్తగుంటే పాత లోకమంతా, హత్తుకోరా చేతి కందినంత. ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ. బావా. అబ్బో, ఐ లవ్ యూ వసు. ఐ లవ్ యూ టూ బావా. ఏం చేస్తున్నావు బావా? అది మీ చెల్లికి ఏదో డౌట్ ఉంటేను క్లారిఫై చేస్తున్నాను అంతే. డౌట్? అవునన్నయ్య. డౌట్, క్లారిఫికేషన్, లవ్ ఇలా కూడా ఇస్తారా బావా? ఎస్.